బ్రేక్‌ఫాస్ట్‌కి రోజు ఏం చేయాలి అని టెన్షనా? సేమ్ దోస, సేమ్ ఇడ్లీ చాలా బోరింగ్ కదా! అయితే ఈరోజు ఒక ట్విస్ట్ చేద్దాం. అదే రాగి బన్ దోస. చాలా క్రిస్పీగా, ఫ్లఫీగా అండ్ చాలా చాలా హెల్తీ కూడా. ఇంకా మన పిల్లలైతే ఒక దోస తినేవాళ్ళు, "అమ్మా నాకు ఇంకొక దోస కావాలి" అని అడుగుతారు చూడండి. హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రొటీన్ మంత్ర. రాగి పిండితో చేసే వెరైటీస్ నచ్చని వాళ్ళు కూడా రాగి బన్ దోస తిన్నారంటే వావ్ అనకుండా ఉండలేరు. రాగిలో కాల్షియం, ఐరన్ ఎక్కువ. బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, షుగర్ కంట్రోల్ చేస్తుంది అండ్ వెయిట్ లాస్‌కి సూపర్. ఫర్మెంటేషన్ లేకుండా అప్పటికప్పుడు 10 మినిట్స్‌లో మనం ఈ టిఫిన్ రెడీ చేసుకోవచ్చు. చలో ప్రిపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు సూజీ తీసుకోండి. దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటారు. తర్వాత అదే కప్‌తో రాగి పిండి కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పుల్లటి పెరుగు యాడ్ చేయండి. అంటే బొంబాయి రవ్వ, రాగి పిండి, పెరుగు సేమ్ క్వాంటిటీలో తీసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం తీసుకున్న సూజీ బరకగా ఉంటుంది కదా! ఈ బన్ దోస సాఫ్ట్‌గా రావాలంటే పిండి నాని మెత్తగా ఉండాలి. మనం తీసుకున్న 1:1:1 రేషియో క్వాంటిటీకి పిండి చాలా పర్ఫెక్ట్‌గా ఇలా ఈ కన్సిస్టెన్సీలో సెట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర యాడ్ చేయండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకులు కూడా తుంచేసి తాలింపులో వేసేయండి. ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు స్టవ్‌ని సిమ్‌లో ఉంచండి. లేదంటే తాలింపు మాడిపోయిన వాసన వస్తుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసి ఒకసారి తాలింపు మొత్తాన్ని బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టొమాటో అంతా మెత్తగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రాగి పిండిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఫైన్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తే పిండి లూజ్ అవుతుంది. మనం తీసుకున్న పెరుగు అండ్ వాటర్ తోటే కన్సిస్టెన్సీ చాలా పర్ఫెక్ట్‌గా దోసలు వేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి. నేను ఉల్లిపాయ ముక్కలు తాలింపులో వేయలేదండి. ఉల్లిపాయలు ఇలా పచ్చిగా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న తాలింపును కూడా వేయాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ పిండిని ఫర్మెంటేషన్ చేయట్లేదు. దోసలు సాఫ్ట్‌గా రావాలి అంటే వంట సోడాని కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. వేరే ఆప్షన్ లేదండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకోండి. పెద్ద పాన్ తీసుకున్నట్లయితే సెట్ దోసల్లాగా పెద్దగా వస్తాయండి. చిట్టి చిట్టి బన్ దోసలకి చిన్న కడాయి అయితే బాగుంటుంది. పాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 2 గరిటెలు పిండిని వేసి మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి. తర్వాత మూత తీసేసి దోసని ఫ్లిప్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బన్ దోసలు రెడీ అయిపోయినాయి. దీనికి కాంబినేషన్‌గా పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ ఏదైనా సూపర్‌గా ఉంటుందండి. అంతే, చాలా ఈజీగా ఎంతో టేస్టీగా, ఫ్లఫీగా తినే కొద్దీ తినాలనిపించేలా ఉండే ఈ బన్ దోసలు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.